పట్ల తీవ్రమైన అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తుంది. ఇక రేవంత్ రెడ్డిని నియంత్రించేందుకే తెలంగాణ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ను నియమించారు అనేది రేవంత్ వ్యతిరేకులు చేస్తున్న విమర్శ సార్. ఇందులో ఏదైనా నిజముందా సార్? ఏ విమర్శకైనా ఒక ప్రాతిపదిక ఉండాలి కదా. కాంగ్రెస్ ఇన్ఛార్జీలు చాలా సందర్భాల్లో మారుతూ ఉంటారు. మణికంఠ ఠాకూర్ పోయినప్పుడు అలాగే అన్నారు. దీపాదాస్ మున్షి వచ్చారు, హైకమాండ్ కంట్రోల్ చేశారు. మళ్ళీ దీపాదాస్ నుండి మీనాక్షి నటరాజన్ వచ్చారు. ఆమె కానీ కాంగ్రెస్ హైకమాండ్ కానీ చెప్పిందా రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి పంపుతారా? పీసీసీ గతంలో కనీసం పీసీసీ ప్రెసిడెంట్ అయినా ముఖ్యమంత్రిని చెక్ పెట్టే వ్యక్తికి ఇచ్చేవాళ్ళు. మీకు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో 2 సార్లు డి శ్రీనివాస్ మీకు పీసీసీ ప్రెసిడెంట్ చేశారు. రాజశేఖర రెడ్డికి పూర్తిగా ప్రత్యర్థి, ఓపెన్ ప్రత్యర్థి, అందరికీ తెలుసు. ఆయన క్యాబినెట్లో మంత్రిగా ఉన్నప్పుడు కూడా మీరు పర్సనల్గా మాట్లాడితే రాజశేఖర రెడ్డి పట్ల తన వ్యతిరేకత ఓపెన్గానే చెప్పుండేది. అలాంటి డి శ్రీనివాస్ను పీసీసీ ప్రెసిడెంట్ చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ పీసీసీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి పైన చెక్గా వాడేవాళ్ళు, కౌంటర్ బ్యాలెన్స్ చెక్ కాకపోయినా. కానీ ఇప్పుడు మనం చూసాం కదా, మహేష్ కుమార్ గౌడ్ని ఎందుకు చేశారు పీసీసీ ప్రెసిడెంట్గా? రేవంత్ రెడ్డికి ఇబ్బంది కలగకుండా సెలక్షన్ చేశారా లేదా? లేకుండా మధు యాష్కి గౌడ్ అయ్యేవాడు కదా, మహేష్ కుమార్ గౌడ్ ఎందుకు అయ్యాడు? అందువల్ల ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టే స్థితిలో ఇలా కాంగ్రెస్ హైకమాండ్ లేదు. మనకు అర్థం కావాల్సింది, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ రోజున్న పరిస్థితి ఏంటి? కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ ఉన్నాయే 3 రాష్ట్రాలు. అందులో కర్ణాటకలో సిద్ధరామయ్య వర్సెస్ శివకుమార్ ఫైట్ పీకల్ దాకా నడుస్తోంది. హిమాచల్ ప్రదేశ్లో సుఖేందర్ సింగ్ సుక్కు వర్సెస్ ప్రతిభా సింగ్ ఫ్యామిలీ నడుస్తోంది. ఇలాంటి టైంలో తెలంగాణలో మళ్ళీ కొరితో తలగొక్కుంటుంది హైకమాండ్. ఇప్పుడు రేవంత్ రెడ్డిని అన్సెటిల్ చేస్తే పోనీ ఏ నాయకుడు వచ్చి కాంగ్రెస్ పార్టీని యునైటెడ్గా 5 ఏళ్ల వరకు ముఖ్యమంత్రిగా నడిపించగలుగుతాడు? ఎవరైనా వేరే నాయకుడు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతాడా? సో ఈ రేవంత్ రెడ్డిని వీళ్ళు వ్యతిరేకిస్తే వాళ్ళని రేవంత్ రెడ్డి వర్గం వ్యతిరేకిస్తుంది. తెలిసిందే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి మార్చిని ఇంకోరికి ఇచ్చారనుకోండి, మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉంటుందా? సో అందువల్ల కొరితో తలగొక్కును ఉన్న పరిస్థితి స్టేటస్ కో మెయింటైన్ చేసుకోవడం సుఖమవుతుంది తప్ప దాంట్లో అన్సెటిల్ చేసి కొరితో తలగొక్కునే పని హైకమాండ్ చేస్తుందా అనేది క్వశ్చన్ మార్క్. హైకమాండ్కి ఇవాళ చీఫ్ మినిస్టర్లను అన్సెటిల్ చేసే రీతిలో నియామకాలు చేసేటువంటి పరిస్థితిలో హైకమాండ్ ఉందా? కొంత సంతృప్తి పరచడానికి చేయొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వివిధ గ్రూపులు వాళ్ళ కొద్ది కంఫర్ట్ ఇవ్వడానికి చూడండి, పూర్తిగా రేవంత్ రెడ్డికే ఎదురు లేకుండా లేదు, మిగతా వాళ్ళ మాటలకు కూడా హైకమాండ్ వింటోంది అనేటువంటి ఒక మెసేజ్ పంపడానికి ఉంటే ఉండవచ్చేమో. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక ఇన్ఛార్జ్ను పంపి ముఖ్యమంత్రికి ఇబ్బందులు పెట్టి ఏం సాధిస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఏమైనా సాధిస్తా? ఉన్న ఒక్క రాష్ట్రం పొడగొట్టుకుంటుందా? అందువల్ల ఇది ఒక ట్రెండ్. కొత్తగా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వస్తే రేవంత్కి ఎసరు పెట్టేందుకేనా? రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, రేవంత్కి ఎసరు పెట్టేందుకేనా? క్యాబినెట్ విస్తరణకు అనుమతించడం లేదు, రేవంత్ని ఎసరు పెట్టేందుకేనా? నామినేటెడ్ పదవులకు క్లియరెన్స్ ఇస్తలేదు హైకమాండ్ రేవంత్ని. వీటిని వినబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానప్పుడు తింటాను. ఇది అసలు పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి తింటాను. కానీ ఆయన అలాగే పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాడు, ముఖ్యమంత్రి అయ్యాడు, ముచ్చటగా 1 ఇయర్ కూడా అయిపోయింది. ఎక్కడ దాదాపు 1.5 ఇయర్ దగ్గరికి వస్తుంది. సో ఆ ట్రెండే కనబడతలేదు. కాంగ్రెస్లో ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో తెలియదు. ఆ వేదాంతం ఎప్పుడూ ఉండాలి కాంగ్రెస్ పార్టీ విషయంలో. ఏ నిమిషానికి ఏమి జరుగునో అని పాట ఉంది కదా, అది కాంగ్రెస్ విషయంలో గ్యారంటీగా పాడుకోవాలి. కానీ ఇప్పటికిప్పుడు మీనాక్షి నటరాజన్ నియామకం రేవంత్ అన్సెటిల్ చేసడానికి అంటే అది అంగీకరించలేము. ఎందుకంటే అన్సెటిల్ చేసి ఏం చేస్తారు? ఇప్పుడు తమకున్న 3 ప్రభుత్వాలు ఒక ప్రభుత్వాన్ని దెబ్బ తీసుకునే పని హైకమాండ్ చేస్తుందా?